విజయవాడ ఉర్ల సుబ్బారావు నగర్ గ్రామదేవత పోలేరమ్మ 40వ వార్షికోత్సవ తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో అమ్మవారి తిరునాళ్లు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు పొంగళ్లతో ఇచ్చేసి పోలేరమ్మకు పొంగల్ నివేదించారు. పోలేరమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పోలేరమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ ఖాదర్, వైఎస్ఆర్సీపీ నేత పోలూరి గౌతమ్ రెడ్డి తదితరులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ దేవస్థానం కమిటీ అధ్యక్షులు సూరసాని రామిరెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ప్రతి ఏటా గ్రామ దేవత పోలేరమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ కార్యదర్శి గుత్తవల్లి విజయబాబు తదితరులు పాల్గొని వచ్చినటువంటి భక్తులను క్యూ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. నగరు గ్రామదేవత పోలేరమ్మ దేవస్థానము మరి ఈ సంవత్సరంతో 40 సంవత్సరాలు మరి 4 దశాబ్దాల పాటు ఎంతో అత్యంత ఉత్సవంగాను ప్రతి సంవత్సరం ఇదే సంవత్సరము ఇదే రోజులలో మరి అమ్మవారికి కృష్ణానది నుంచి తీసుకొచ్చి కుంభాభిషేకం చేయించి అలాగే అభిషేకాలు చేయించి ఈ సంవత్సరము మరి వేరే మొత్తం అమ్మవారికి ఎవరు చేయని విధంగాను అలంకరణ మరి పసుపు కొమ్ములతో చాలా అసలు మన అమ్మవారి కనకదుర్గమ్మ గుడి మీద ఎలాగా పసుపు కొమ్ములతో అలంకరణ చేశారో అలాగే ఆ తల్లికి ఆ పసుపచ్చని తోరణాలతోనూ మొత్తము పసుపు కొమ్ముల అలంకరణ బ్రహ్మాండమైన అలంకరణ దిగ్విజయంగా జరగాలని చెప్పి అలంకరణ చేసి ఇవాళ మన గ్రామ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి గ్రామ ప్రజలు పిల్లలు పాపలు పెద్దలు అందరూ కూడా ప్రశాంతంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అట్లాగే సాయంత్రం 7 గంటలకి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు
3 బండ్లు, శివపార్వతులు, కాళికామాత, అలాగే పిల్లలు మొత్తం అందరూ ఆడపిల్లలతో, మరి అందరూ స్కూల్ కాలేజీ పిల్లలతోనూ చక్కని కోలాట బృందము ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం మరి ఎంతో అత్యంత వైభవంగాను 40 సంవత్సరాల చరిత్రలో 4 దశాబ్దాలుగా ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని భవిష్యత్తు మళ్ళా రేపు 27, 28, 29 3 రోజులు శాకాంబర ఉత్సవాలు, అట్లాగే 29 గురు పౌర్ణమి, 29 కూడా 29 గురు పౌర్ణమి రోజు మొత్తము మన గ్రామ ప్రజలందరూ ఈ చుట్టూ ప్రాంతం అంతా కూడా ఎంత జనాభా వచ్చినా సరే అన్నదానము చేయాలని చెప్పి మన కమిటీ నిర్ణయించింది. అలాగే మన దేవస్థానం కమిటీ అందరూ సహకరించి అందరికి రేపు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మొత్తం ఆ రేకులన్నీ తీసి మరి వచ్చే మళ్ళా ఇదే అమ్మవారి తిరునాళ్ళ నాటికి మొత్తం బిల్డింగ్ అయిపోవాలని చెప్పి సంకల్పము, అమ్మవారి సంకల్పము మాకు అనుగ్రహం దొరికింది. కాబట్టి ఆమె అనుమతితో వచ్చే సంవత్సరానికి మొత్తం అంతా కూడా బిల్డింగ్ వేసి గొప్ప దేవాలయం గాను, చాలా ప్రసిద్ధి కలిగిన దేవాలయం గాను చేసి ఇక్కడ తయారు చేయాలని చెప్పి మా సంకల్పన. అట్లాగే కమిటీ అంతా కూడా అదే తీర్మానంతో అందరూ సహకరించి మరి రాను భవిష్యత్తులో గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలని చెప్పి మా సంకల్పం. నా పేరు రామిరెడ్డి, దేవస్థానం అధ్యక్షుడిని. అదే దేవస్థానము అట్లాగే మా కమిటీ వారు వివేకానంద గారు, రాయన్ గారు కూడా మాకు అన్ని వేళ సహకరించి ఆయన మాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. కాబట్టి వారి పిల్లలు కూడా సుఖశాంతులతో వర్తిల్లాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అలాగే గ్రామ ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేస్తూ, అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని చెప్పి ఆ పోలేరమ్మ గ్రామ దేవతను ప్రార్థిస్తూ ఉన్నారు. Like, subscribe and press the bell icon for new updates.